పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలాగా కనిపించడం లేదు. అటు ఇరాన్ ఇటు అమెరికా ఒక్క మాటపై ఉండటం లేదు. గంటకు వార్నింగ్ ఇచ్చుకుంటూ మరింత టెన్షన్ పెడుతున్నారు. మాట పెంచుకుని చివరికి హార్మోజ్ జలసంధి మళ్లీ మూసేసింది ఇరాన్. జలసంధిని తెరిచిన 24 గంటల్లోనే ఇరాన్ యూటర్న్ తీసుకుంది. హార్ముజ్ జలసంధి మళ్లీ మూతపడింది. జలసంధిని తెరిచామంటూ ప్రకటించిన 24 గంటలోనే ఇరాన్ యూటర్న్ తీసుకుని హార్ముజ్ ను మళ్లీ క్లోజ్ చేసినట్లు ప్రకటించింది. ఈసారి ఏ దేశానికి మినహాయింపు ఉండదని, ఏ నౌకను వదలబోమని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తున్న 2 మర్చెంట్ నేవీ షిప్లపై ఐఆర్జీసీ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. ఈ పరిణామాలతో హార్ముజ్ దగ్గర మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచ దేశాలను మళ్లీ యుద్ధ భయం వెంటాడుతోంది. దీంతో షిప్పుల రాకపోకలపై తీవ్ర గందరగోళం నెలకొంది. లెబనాన్లో సీజ్ ఫైర్ ఒప్పందం అమలులో ఉన్నంతకాలం హార్ముజ్ తెరిచే ఉంటుందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షీ ప్రకటించారు. అయితే 24 గంటలు కూడా గడవక ముందే ఇరాన్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. శనివారం జలసంధిని తిరిగి తన సైనిక నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ టెన్షన్లకు కారణం హార్ముజ్ దగ్గర అమెరికా చేపట్టిన బ్లాకేడ్ అని, జలసంధిని తాము తెరిచినా అమెరికా బ్లాకేడ్ తొలగించకపోవడంతో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ మండిపడుతోంది. దీంతో పాటు ఇరాన్ ఓడరేవుల నుంచి ఎగుమతి దిగుమతులు జరగకుండా ట్రంప్ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇరాన్ తన పందా మార్చుకొని పూర్తి స్థాయి ఒప్పందానికి వచ్చే వరకు ఈ దిగ్బంధనాన్ని ఎత్తేసే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఐఆర్జీసీ దళాలు జలసంధిలో గస్తీని ముమ్మరం చేశాయి. ఈ టైంలో జలసంధి నుంచి వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. మరో కంటైనర్ నౌకపై క్షిపణి వంటి ప్రాజెక్టైల్ దాడి జరగడంతో కంటైనర్లు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో జలసంధి నుంచి ఇండియాకు వస్తున్న 13 నౌకలను ఐఆర్జీసీ పెట్రోలింగ్ నౌకలు అడ్డుకుని వెనక్కి పంపాయి. ఇరాక్ నుంచి చమురును తరలిస్తున్న ఒక సూపర్ ట్యాంకర్ తో సహా 2 భారత నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడంతో అవి వెనక్కి మళ్లాయి. నిజానికి ఇరాన్ 10 రోజుల క్రితం జలసంధిని తెరిచినప్పటికీ అమెరికా తన దిగ్బంధం ఉపసంహరించుకోలేదు. దీనిని తమను మోసం చేయడమేనని భావించిన ఇరాన్ మళ్లీ జలసంధిని పూర్తి నియంత్రణలోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లే నౌకలకు టోల్ ట్యాక్స్, ముందస్తు అనుమతి వంటి కఠిన నిబంధనలు పెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ ఓడరేవులపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఏ వస్తువు బయటకు వెళ్లకుండా, అలాగే బయట నుంచి ఏ సరుకు ఇరాన్ లోపలికి రాకుండా అమెరికా నౌకలు అడ్డుకుంటున్నాయి. దీంతో తమ రేవులను మీరు దిగ్బంధిస్తే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని తాము మూసివేస్తామని, తమకు వ్యాపారం లేనప్పుడు వేరే ఎవరికీ ఇక్కడి నుంచి వ్యాపారం చెయ్యనివ్వమనేదే ఇరాన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. జలసంధిపై పట్టు సాధించిన ఇరాన్ ఆ రూట్లో వెళ్లే నౌకలకు కొత్త నిబంధనలు విధించింది. ఇరాన్ పార్లమెంటరీ కమిటీ హెచ్చరిక ప్రకారం ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఇరాన్ నౌకాదళం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయ సముద్రయాన చట్టాలకు విరుద్ధమని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం తన పట్టు సడలించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో 20% హార్ముజ్ జలసంధి నుంచే రవాణా అవుతుంది. తాజా దాడులతో చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఆ వచ్చే వారంలో ముఖ్యనుంది. ఈలోపు యుద్ధానికి శాశ్వతంగా విరామం ప్రకటించేలా చేసేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ప్రత్యేక చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు దేశాల మొండి వైఖరి ఆటంకంగా మారింది. హార్ముజ్ జలసంధిని దాటడానికి యత్నించిన 2 భారతీయ నౌకల వైపు ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డులు కాల్పులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రెవల్యూషనరీ గార్డులు కాల్పులు జరపడంతో ఆ నౌకలు తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం రాయబారి మహ్మద్ ఫతాలీని పిలిపించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసి ఇరాన్ చర్యను ఖండించింది.